చిన్నపిల్లల డాక్టర్లకి మంచి ఎక్స్పర్టైజేషన్ ఉండాలి. వాళ్ళకి ట్రైనింగ్ కానీ వాళ్ళు సైకలాజికల్ పిల్లల్ని చదివేస్తారు. ఎట్లాగా పిల్లోడు ఏది ఒక నెల 2 నెలల్లో పిల్లలకి ఇంజక్షన్ చేయాలనుకోండి, లేదా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకు కూడా వాళ్ళు ఇంజక్షన్ అంటే భయపడిపోతారు, చేస్తుంటారు, చేస్తుంటారు. అందుకని ఏం చేస్తారు, నవ్వుతా చాక్లెట్ తినావా, ఏంటి, ఏం చదువుతున్నావు, ఎట్లా చదువుతున్నావు, బాగా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడతా ఏంటి ఇదిగో ఇది చాక్లెట్ తిను అని చెప్పేసి గబక్కని ఇంజక్షన్ గుచ్చేస్తారు అక్కడ నిశ్శబ్దంగా. అంటే ఒక నొప్పిని కూడా, అది మంచి కోసమే, బట్ అది భరించలేనటువంటి పిల్లలని కన్విన్స్ చేయడం కోసం జాగ్రత్తగా డైవర్ట్ చేసి ఇక్కడ ఇంజక్షన్ చేసేస్తారు. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో అట్లాంటి ఒక టాక్టిక్స్ అనమాట. మొన్న ధరలు ఓసారి పెంచుతున్నామన్నారు, 1వ తారీఖు జనవరి 1 నుంచి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతూ వచ్చింది, అన్నిట్లో ధరలు పెరుగుతున్నాయి అనేసి. దాంతో దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి లేదన్నారు, మళ్ళీ ఫిబ్రవరి నుంచి పెంచుతున్నామన్నారు. ఇక ఆ పెంచుతున్నారు అన్నీ అన్నటువంటిది కోపం జనంలో రానివ్వకుండా ఉండడం కోసం హెడ్డింకులు మారినాయి, పత్రికల్లోని హెడ్డింకులు మార్చారు. ఎలాగా, రిజిస్ట్రేషన్ విలువల పెంపుల ప్రతిపాదనల పునఃపరిశీలన. ఇది వినడానికి చాలా గొప్ప విశేషం ఉంటుంది. అంటే ఒక చోట తగ్గిస్తారు, ఒక చోట పెంచుతారు అని చెప్పేటటువంటి క్రమం. ఇప్పటికే తయారైన ప్రతిపాదనలు ఏంటంటే, విశాఖ నగరంలో చదరపు గజం విలువను 72,000 నుంచి 1,20,000, రుషికొండలో 25,000 నుంచి 30,000, గాజువాకలో 22,000 నుంచి 32,000, ఆసిలిమెట్లో 72,000 నుంచి 1,20,000 రూపాయలకు పెంచుతూ ప్రతిపాదించారట. మరి అది పెంచినట్టా తగ్గించినట్ట? నెక్స్ట్, అనకాపల్లి జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ప్రస్తుత నివాస ప్రాంతాల్లో చదరపు గజం 3,000 రూపాయలు ఉంది, అక్కడ 5,000 పెంచడానికి ప్రతిపాదించారు. వాణిజ్య కమర్షియల్ ప్రాంతాల్లో చదరపు గజం విలువను 7,000 నుంచి 9,000 పెంచాలని ప్రతిపాదించారు. నక్కపల్లి ప్రాంతాల్లో ఏడాది ఆర్సిలార్మెట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ పనులు మొదలు కాబోతుంది. భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ విలువలు పెంచారు. ఎవడైనా డెవలప్మెంట్ జరిగిన తర్వాత పెంచుతారు, భవిష్యత్తులో నీ ప్రాంతం డెవలప్ అవుద్దురా అని ఇప్పుడే రేట్లు పెంచేస్తారంట. ఇంతకంటే దుర్మార్గం ఏదన్నా ఉంటుందా? గుంటూరు లక్ష్మీపురం ప్రధాన రహదారిలో చదరపు గజం 85,000 నుంచి 93,000, బృందావన్ గార్డెన్స్లో 85,000 నుంచి 95,000, గోరంట్లో 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారట. గుజ్జనగొండలో చుట్టుకుంట ప్రధాన రహదారి, ఎన్జిఓ కాలనీ, ఇతర చోట్ల పెంపు స్వల్పంగా ఉందంట. చూసారా ఇక్కడ ఎంత చక్కగా తగ్గించేశారు అని చెప్పేసి మనకు అనిపించారు. అక్కడ ఉన్నదే ఆ రేట్లే ఉన్నాయి. తర్వాత తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కొత్తగా రహదారులు ఏర్పాటు చేశారు. తిమ్మినాయుడుపాలెం కాటన్ మిల్లు వద్ద గజం స్థలం విలువ 10,000 ఉంటే 10,000 కానీ ప్రతిపాదించారు, చాలా 19,000గా ప్రతిపాదించారు. అట్లాగే యటమన్యం అన్నాసామి పల్లె పరిధిలో గజం విలువ 4,000 కాగా దాన్ని 4,500 చేసే అవకాశం ఉంది. ఒంగోలులో లాయర్పేట తదితక కాలనీల్లో రహదారుల వెంట వాణిజ్య స్థలాల్లో చదరపు గజం విలువ గరిష్టంగా 45,000 అయితే 49,000గా ప్రతిపాదించారు. ముక్తి నూతలపాడు గ్రామంలో ఎకరా విలువ 40 లక్షలు ఉంటే 42 లక్షలకి, కొప్పోల్లో 24 లక్షల నుంచి 26 లక్షలు ప్రతిపాదించారు. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని పటమట్లంకలో ప్రస్తుతం గజం 46,000 ఉంటే 49,000 కాబోతుంది. ఎంజీ రోడ్లో గజం 1.08 లక్షల నుంచి 1.10 లక్షలు అవుతుంది. ఇవన్నీ ఎప్పటి నుంచినో ఉన్నటువంటి ఊళ్ళల్లో అదనపు బాధలు. మరి అమరావతి ప్రాంతంలో పెంచుతారా? అసలు డిమాండ్ అక్కడ కదా, అందరూ వస్తుంది అక్కడికి కదా. నక్కపల్లిలో ఎవడో వస్తాడు కాబట్టి, రాబోయే రోజుల్లో వస్తాడు కాబట్టి ఇప్పుడే రేట్లు పెంచుతారు. మరి అమరావతిలో అందరూ వస్తున్నారు కదా, మరి అక్కడ పెంచుతారా? ఆ 29 గ్రామాల్లో పెంచుతారా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా?